హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీషోలో కొన్ని కిచెన్కి సంబంధించినటువంటి కొన్ని యాక్సెసరీస్ అయితే నేను మీషో నుండి తెప్పించుకున్నానండి. చాలా మంచి డిస్కౌంట్స్లోనే వచ్చాయి అండ్ అలాగే మంచి క్వాలిటీస్ కూడా అన్నమాట. మరి అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు రివ్యూ ఇచ్చేస్తాను. ఒకవేళ వాటిలో మీకు ఏవైనా నచ్చినట్లయితే మీరు కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చు. నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వస్తువులకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద అలా టచ్ చేశారంటే నేను ఏ ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నానో సేమ్ అదే ప్రోడక్ట్ మీకు కూడా వస్తుంది అనమాట. మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ కూడా రిక్వెస్ట్ అండి, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి నేను మీకు చూపించబోయేటటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ అండి, ఇది కిచెన్ కనే కాదండి, మనం కిచెన్లో అయినా లేదా బాత్రూంలో అయినా లేదా లివింగ్ రూమ్స్లో అయినా ఎక్కడైనా కూడా మనం చక్కగా కార్నర్లో ఈ షెల్ఫ్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కార్నర్ షెల్ఫ్ అండి. ఇది చూసారా, మీకు షేప్ అర్థమై ఉంటుంది. ఇది కార్నర్ అన్నమాట. ఎక్కడైనా కూడా కార్నర్స్లో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. కిచెన్ అయినా కావచ్చు, వాష్రూమ్స్లో కావచ్చు, లేదా బెడ్రూమ్స్లో కావచ్చు, ఎక్కడైనా కూడా. ఇది ఐరన్ అండి. ఐరన్ కూడా బాగుంది, చాలా గట్టిగా ఉంది, బాగుంది ఐరన్ కూడా. మనకి ఇందులో ఒక ప్లస్ ఏంటంటే మనమేమి గోడలకి చీలలు కొట్టి అలాగంతా సెట్ చేయాల్సిన అవసరం లేదండి. వీటికి చక్కగా వాల్ స్టిక్కర్స్ ఇలాగా ఒక 2 వాల్ స్టిక్కర్స్ ఇచ్చారనమాట. ఇవ్వండి, ఇలా 2 వాల్ స్టిక్కర్స్ ఇచ్చి వీటికి ఇక్కడ ఈ హ్యాంగింగ్కి సంబంధించినటువంటివి ఇచ్చేశారు. కాబట్టి అయ్యో మనం గోడలు చీలలు కొట్టాలి, గోడలు పగిలిపోతాయేమో అన్న టెన్షన్ అవసరం లేదు. చక్కగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడైనా కూడా మనము ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి ఇది. నేను ఇవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత ఇంకొక వీడియో కూడా నేను మీకు కావాలంటే పోస్ట్ చేస్తాను. అంటే ఎలా ఉంది, ఎలా సెట్ చేశాను అన్నది కూడా చూపిస్తాను. నేను ప్రస్తుతం అయితే నేను తెప్పించిన వాటిని చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా తెప్పించుకోవచ్చు. నేను లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మరొక ప్రోడక్ట్ అండి, వాల్ క్లాక్ అన్నమాట. ఇది చిన్న వాల్ క్లాక్ అండి. ఎన్ని వాల్ క్లాక్స్ వేస్తున్నా కూడా కొన్ని రోజులే పనిచేస్తున్నాయి, తర్వాత అవి పనిచేయట్లేదు అనమాట. ఇదైతే చాలా బాగుందండి, చాలా తక్కువ ప్రైస్కే కూడా వచ్చింది. డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. సైజ్ కూడా ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇంతే అనమాట సైజ్. వాల్ క్లాక్ అయితే ఇంతే ఉంది, మన చెయ్యి ఎంత ఉందన్నమాట. చాలా బాగుందండి, క్యూట్గా కూడా ఉంది. నైస్ వన్. అండ్ వన్ మోర్. అసలు ఇందులో ఏమున్నాయో కూడా ఓపెన్ చేసే వరకు తెలియట్లేదు. ఓకే, మనం సింక్ దగ్గర డిష్ వాషర్ వేసుకునేటటువంటి ఒక మంచి ప్రోడక్ట్ అండి. ఇది మాత్రము ప్రతి ఒక్కరి కిచెన్లో ఇది ఉన్నది అంటే చాలా యూజ్ అవుతుందండి మనకి. నేను ఆల్రెడీ అంతకుముందు కూడా ఒకటి తెప్పించాను, ఇప్పుడు కూడా ఇంకొకటి తెప్పించాను మా అమ్మకని. అసలు ఎంత యూజ్ఫుల్ తెలుసా అండి. చక్కగా మనం ఇందులో లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ ఇందులో వేసేసి దీనిపైన ఇలాగా స్పాంజ్ కూడా ఒకటి వచ్చింది కదా, ఇలాగాని పెట్టేసామంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ మాత్రమే పైకి వస్తుంది అనమాట. లోపల వేసినటువంటి లిక్విడ్ అంతా కూడా పాడైపోతుంది,
అన్న డౌట్ కానీ, లేదంటే ఎక్కువ వాటర్ పడిపోతుందేమో అన్న డౌట్ కానీ ఏం అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలా తక్కువ ప్రైజేనండి, చాలా కాస్ట్లీ కూడా ఏం కాదు, ఇది చాలా తక్కువ ప్రైజే పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా కిచెన్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇది. నేను ఆల్రెడీ సేమ్ ఇదే అంతకుముందు ఒకటి తెప్పించాను, నాకు క్వాలిటీ బాగా నచ్చి నేను ఇంకొకటి కూడా మా అమ్మకని తెప్పించాను అనమాట. నైస్, చాలా బాగుంది. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్, ఇది మల్టీ స్టోరేజ్ కంటైనర్ అండి. ఇది దీంట్లో చక్కగా ఇలాగా చూసారా, ఇలా ఒక 6 వచ్చేసాయి అన్నమాట. చిన్న చిన్న డబ్బాలు ఒక 6 వచ్చాయి. వీటిలో 4 వచ్చేవి ఉన్నాయి, 2 వచ్చేవి కూడా ఉన్నాయి. నేనైతే ఇలాగా 6 వచ్చేలాగా తెప్పించుకున్నాను. ఎస్పెషల్లీ మనము ఫ్రిడ్జ్లో ఏవైనా మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేచి వంట చేయాలి అంటే నైటే మనం చక్కగా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఇందులో దేనికి దానికి చిన్న చిన్న డబ్బాల్లో వేసేసి మనం ఈ బాక్స్ని కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మార్నింగ్కి మనకి వర్క్ చాలా త్వరగా అయిపోతుంది. అండ్ అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అందువల్ల నేనైతే ఈ కంటైనర్ని అయితే తెప్పించానండి. ప్లాస్టిక్ అన్నమాట ఇది. ఓకే, నాట్ బ్యాడ్ అండి. నేనైతే సూపర్ ఉందని అయితే చెప్పను, ఎందుకంటే ఈ పై ప్లాస్టిక్ అయితే చాలా మెత్తగా ఉందన్నమాట. అంత స్ట్రాంగ్గా అయితే అనిపించట్లేదు నాకు ఈ ప్లాస్టిక్ అయితే. నాట్ బ్యాడ్ అంతే, సూపర్ అయితే కాదు, నాట్ బ్యాడ్ అంతే. అండ్ వన్ మోర్ స్టీల్ది ఒక హుండీ అండి. ఇది మా అమ్మకి తెలియకుండా, ఇంట్లో ఎవరికి తెలియకుండా డబ్బులు దాచిపెట్టుకోవాలని నేను ఇలాగా ఒక స్టీల్ది తెప్పించాను. బాగుందండి ఇది కూడా. మనం చక్కగా ఇలాగా ఈ మనీ బ్యాంక్స్ని చిన్నపిల్లలకు కానీ తీసిచ్చామంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే డబ్బుల్ని దాచుకోవడం అనేది అలవాటు అవుతుందండి. ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్నవి తీసిచ్చినట్లయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనీని ఎత్తిపెట్టుకోవాలి, మనీ వాల్యూ ఏంటి అన్నటువంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. చాలా బాగుందండి ఈ స్టీల్ డబ్బీ మాత్రము. అంటే మట్టిదంటే మనం తీయాలి అన్నప్పుడు పగలగొట్టాలి, స్టీల్ అనుకోండి ఫుల్ అయిన తర్వాత ఒక తాళం వేసేసామంటే ఇక్కడ చక్కగా ఇక్కడ ఒక చిలికిచ్చారు దీనికి తాళంగాని వేసేసామంటే డబ్బులు ఫుల్ అయిన తర్వాత తాళం తీసి మనీ తీసుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసేసుకుని మళ్ళీ డబ్బులు వేసుకోవచ్చు. కాబట్టి నేనైతే మట్టివి పెద్దగా సజెస్ట్ చేయను. ప్లాస్టిక్ కూడా అండి 4 రోజులకి పాడైపోతాయి అవి. కాబట్టి స్టీల్ అయితే చాలా బాగుంటుందని స్టీల్ తెప్పించాను. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి మాత్రం ఇటువంటివి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. పిల్లలకి ఆ మనీ వాల్యూ అంటే ఏందో తెలియాలి, డబ్బు ఎత్తిపెట్టుకోవడం అంటే కూడా తెలియాలి. కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చి ఫ్రిడ్జ్కి హ్యాండిల్స్ అండి. డబల్ డోర్ ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇలాగా 2 వచ్చాయన్నమాట. క్వాలిటీ అయితే ఏమీ బాగోలేదండి, క్వాలిటీ అయితే అస్సలు లేదు. ఓకే, ఇలా వచ్చిందన్నమాట. క్వాలిటీ అయితే ఏదో ఊరికే ఇచ్చినట్లే ఉంది తప్ప డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టయితే లేదండి క్వాలిటీ మాత్రం. ఇది మేబీ ఇది తక్కువ కాస్ట్ అయినందువల్ల ఇలా ఏమన్నా వచ్చిందేమో. అయినా మనం ఇచ్చిన డబ్బులకి ఇంతకు మించి క్వాలిటీ అయితే రాదనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా వీటిలో మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. నేను ఇది ఇంత చీప్గా ఏంటబ్బా, ఇంత తక్కువ ప్రైస్కి ఏంటబ్బా అని అనుకున్నాను. తీరా చూస్తే ఆ డబ్బులకి తగ్గట్టే ఉన్నాయి క్వాలిటీ కూడా. ఇదైతే ఏం బాగోలేదండి. కానీ నాకు రిటర్న్ చేసే అవకాశం లేదు కాబట్టి 4 రోజులు వాడుకుని పడేయడమే. సూపర్ క్వాలిటీ అయితే ఏం కాదు, ఇది అస్సలు బాగోలేదు. డబ్బులకి కకృతి పడైతే వీటికి వెళ్ళకండి నాకులాగా. అండ్ వన్ మోర్,
ఇవి కూడా అండి చక్కగా మనం బాత్రూమ్స్లో బ్రషెస్ కానీ అవి వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలా వచ్చాయన్నమాట. ఇవి 2 పీసెస్ వచ్చాయి, ఇలాగా 2 వచ్చాయన్నమాట. వీటిని కూడా మనము గోడకు చీలలు కొట్టడం అలాంటి అవసరం అయితే ఏం లేదండి. ఇలాగా వాల్ స్టిక్కర్స్ వచ్చేసాయన్నమాట. ఇలాగా వాల్ స్టిక్కర్ వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుందండి. ఈ స్టిక్కర్ని మనము ఓపెన్ చేసి అలానే మనకి సున్నం ఉన్నటువంటి గోడలకైతే అంటుకోవి. ఇవి టైల్స్కి కానీ లేదా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వాటికి అంటుకుంటాయి, కానీ సున్నం గోడలకి మాత్రం అంటుకోవండి. ఈ వెనుకున్నటువంటి ఈ స్టిక్కర్ని మనము రిమూవ్ చేసేసి వాల్కి ఇలాగా అంటించేసామంటే చక్కగా ఇక్కడ దీనికి సెట్ అయ్యేలాగా ఒకటి ఇచ్చున్నాడు అనమాట. దీన్ని మనము ఇలా సెట్ చేసుకోవడమే. వాల్కి బ్రష్, పేస్ట్ అలాంటివి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బాగున్నాయండి, ఇవి కూడా బాగుంది. ప్లాస్టిక్ అయితే చాలా గట్టిగా ఉంది, చాలా బాగుంది ఇది. మరి ముఖ్యంగా వాడుగిళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే భలే యూజ్ అవుతాయి. గోడకి చీల కొట్టలేము, ఒప్పుకోరు ఇంటి ఓనర్స్. చక్కగా ఈ స్టిక్కర్ టైప్ అన్నీ కూడా బాడుగిళ్ళల్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. అంటించుకున్నామా, స్టిక్కర్ తీసామా, అంటించామా, యూజ్ చేసిన రోజులు యూజ్ చేసామా, తర్వాత వదిలేసి వెళ్ళిపోయామా. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు కాబట్టి హ్యాపీగా ఇలాంటివి తెప్పించుకోవచ్చు. అండ్ అలాగే ఇవి స్టోరేజ్ బాక్సెస్ అండి. ఇవి మనం ఏమైనా స్టోర్ చేసుకోవడం కోసంగా యూజ్ చేసుకునేటటువంటి స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. బాక్స్ అంటే ప్లాస్టిక్ డబ్బాల టైప్ ఏం రాలేదు ఇవి. చూద్దాం అసలు ఎలా వచ్చాయి ఏంటి. చూసారా, ఇలా వచ్చిందనమాట. దీనికి ఇలాగా పైన మూత కూడా వచ్చేసింది. మనం దీన్ని క్లోజ్ చేసేయచ్చు. దీనికి లోపల ఇలాగా కింద ఇలాగా కదలకుండా వేసుకోవడానికి కూడా ఇలా వచ్చింది అనమాట. నైస్, చాలా బాగుందండి ఇది. ఎంత స్టిఫ్గా ఉంది తెలుసా, బాగుంది. అండ్ ఇది ఓన్లీ సింగిల్ కాదండి, ఇంకొకటి కూడా వచ్చింది. ఇది కూడా దీనికన్నా కొంచెం చిన్న సైజ్. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా, ఇవి భలేగా ఉన్నాయండి. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా, చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రము సూపర్ అంతే. నేనైతే వీటిని 100కి 1000% సజెస్ట్ చేస్తానండి. లేడీస్ ఇలాంటివి కానీ తెచ్చిపెట్టుకుంటే మనం చక్కగా ఏవైనా జ్యువెలరీస్ కావచ్చు, హెయిర్ డ్రైయర్స్ అని ఏవైనా కూడా అండి, స్ట్రైట్నరు, హెయిర్ డ్రైయరు, జ్యువెలరీస్ అండ్ అలాగే మేకప్ యాక్సెసరీస్ కానీ అవన్నీ కూడా చక్కగా మనం వీటిలో స్టోర్ చేసేసుకోవచ్చు. మనకి ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసేసామంటే అసలు ఎంత అయిపోతుంది తెలుసా, ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, మనం అవసరం లేదనుకుంటే ఇలా అయిపోయింది. మనం ఎక్కడైనా ఒక పక్కన వేసేయచ్చు దీన్ని. చాలా అంటే చాలా బాగుందండి ఇది మాత్రము. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా యూజ్ అవుతుందండి, ప్రతి ఒక్కరికి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు మీరు. 100కి 1000% తెప్పించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ డూపర్ అండి ఇది మాత్రం. నైస్. ఇవాళ నేను చూపించిన అన్నిటిలోకి ఇది చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది, మిస్ చేసుకోకండి. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్. ఏంటి అసలు ఇది, ఏమొచ్చాయో ఏం పెట్టానో కూడా గుర్తులేదు నాకు. కప్ హోల్డర్స్కి సంబంధించినటువంటి హుక్స్ అన్నమాట ఇవి. మనం చీరలు కొట్టి తగిలించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఏ కబోర్డ్స్ అయినా ఉంటాయి కదా, వాటికి సంబంధించి చూసారా ఇలా వచ్చి ఉంటుంది. మనం దీన్ని దానికి ఇలా ఫిక్స్ చేసేయడమేనా అన్నమాట. ఇలా ఉన్నదానికి చక్కగా ఇలా ఫిక్స్ చేసేస్తే ఇలాగే ఉండిపోతుంది. మనం ఇక్కడ ఏవైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు.
ఎస్పెషల్లీ కప్స్ అండి, గ్లాస్ కప్స్ని వీటికి మనము అక్కడ ఇక్కడ బోర్లిస్తూ ఉంటాము, అవి చేయి తగులుతాయి, కింద పడిపోతూ ఉంటాయి. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఇటువంటిది ఒకటి కానీ తెప్పించుకుని చక్కగా మనము దానికి ఇలాగా వేసి పెట్టేసామంటే వీటికి మనం కప్స్ కానీ ఏవైనా గరిటెలు కావచ్చు ఏదైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. హుక్స్ అనమాట ఇవి. ఓకే, నాట్ బ్యాడ్, బాగుంది. మరి ఈరోజు నేను మీకు చూపించబోయేటటువంటి లాస్ట్ ప్రోడక్ట్ అండి. నేను ఇక్కడ మా నెల్లూరులో ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ కూడా తిరిగితే నాకు ఈ మోడల్ దొరకలేదండి, ఆన్లైన్లోనే దొరికిందనమాట. అందువల్ల తెప్పించుకున్నాను, ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను, ఎక్కడ దొరకలేదని. ఇది స్టీల్ షెల్ఫ్ అండి, ఇలాగా 3 స్టెప్స్లో వచ్చేసిందండి. 1 2 3. మనము కిచెన్లో యూజ్ చేసుకోవడానికి అసలు ఎంత బాగుంటుంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎన్ని షాప్స్ తిరిగినా కూడా నాకు దొరకలేదు, మీషోలో దొరికింది. అందువల్ల అయితే నేను మీషో నుండి ఈ షెల్ఫ్ని అయితే, ఈ ర్యాక్ని అయితే తెప్పించుకున్నాను. ఇది మనం ఇలాగే అయినా నిల్చోపెట్టేసినా కూడా నిల్చుంటుందండి, వాల్ పైన ఇలా నిల్చోపెట్టినా నిల్చుంటుంది. చూసారా, ఇలా నిల్చోపెట్టినా నిల్చుంటుంది. లేదు మనం ఒకవేళ గోడకి కొట్టాలనుకుంటే వెనక వైపు ఇక్కడ చీలలు కొట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఒక 4 హోల్స్ ఇచ్చాడు, మనం చీలలు కొట్టి వాల్కైనా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మనం లేదు అంటే నేలపైన ఇలా పెట్టుకున్నా కూడా ఉంటుంది. చక్కగా మనము ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఏవైనా చిన్న చిన్న కంటైనర్స్ లాంటివి ఏవైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అందులో స్టీల్ కాబట్టి త్వరగా పాడయ్యేటటువంటి అవకాశం కూడా ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ కూడా, అస్సలు మిస్ చేసుకోవద్దు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఇక్కడెక్కడ దొరకలేదు కాబట్టి నేనైతే ఇంకా మీషోలోనే తెప్పించుకున్నాను. ఎక్కడ దొరకలేదు నాకు ఈ మోడల్లో మాత్రము. కాబట్టి ఓకే, ఒక 80% ఓకే అండి. నేను 100% అని చెప్పను, అంటే మరీ అంత హెవీ వెయిట్ అయితే లేదనమాట, చాలా వెయిట్లెస్గా ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. ఒక 80% ఓకే, అంతే. అంతకు మించి నేనైతే 100% అని చెప్పను దీన్ని. నాట్ బ్యాడ్, బాగుంది. మరి ఇవండి ఈరోజు నేను చక్కగా మీషో నుండి ఇంటికి సంబంధించి ఉపయోగపడేటటువంటి చాలా వస్తువులు తెప్పించాను. వాటి రివ్యూ అయితే ఇదన్నమాట. వీటిలో మీకు కూడా ఏవైనా నచ్చి తెప్పించుకోవాలి అనుకుంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వస్తువులన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఒకసారి మీరు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్ పైన అలా టచ్ చేశారంటే హ్యాపీగా ఆ వస్తువుకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీషో నుండి ఓపెన్ అయిపోతుంది. హ్యాపీగా మీరు ఆ వస్తువుని పర్చేస్ చేసి తెప్పించుకోవచ్చు. ప్లీజ్ దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.